హాయ్ గైస్, వెల్కమ్ టు చిన్న థాట్స్. నిన్న నుంచి ఒక విషయం అయితే చాలా హైలైట్ అవుతుంది. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇలా ఈ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ లో ఈ విషయం గురించి చాలా చాలా హాట్ టాపిక్ గా నడుస్తుంది. ఈ ఫోక్ డాన్సర్స్ ఉన్నారు కదా, ఈశ్వర్ సాయి అండ్ మాధురి రాథోడ్, వీళ్ళిద్దరి మధ్య జరిగిన ఒక ఇన్సిడెంట్, అంటే వీళ్ళిద్దరిని రెడ్ హ్యాండెడ్ గా ఒక రూమ్ లో అయితే పట్టుకోవడం జరిగింది. అది పట్టుకుంది ఎవరో కాదు, ఈశ్వర్ సాయి వాళ్ళ వైఫే పట్టుకుంది. అండ్ ఇందులో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఎవరికి లేదు. ఎందుకంటే వాళ్ళిద్దరు మేజర్స్ అండ్ వాళ్ళిద్దరికి ప్రమేయంతోనే ఈ విషయం జరిగింది కాబట్టి ఎవరు పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ ఈ సెన్సిటివ్ టాపిక్ లో ఒక చిన్న ఇన్సిడెంట్ అయితే చాలా హైలైట్ చేసి మాట్లాడుతున్నారు అన్నట్టు నాకు అనిపిస్తుంది. ఆ ఇన్సిడెంట్ ఏంటి, ఇందులో ఎవరిది తప్పు ఉంది, ఎవరికి ఎంతవరకు ప్రమేయం ఉంది అనేది మీకు క్లియర్ కట్ గా చెప్పడానికి నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు గనక ఫస్ట్ టైం నా ఛానల్ కి విజిట్ చేస్తుంటే దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ వీళ్ళిద్దరూ ఫోక్ డాన్సర్స్ గా, ఫోక్ సింగర్స్ గా చాలా ఫేమస్ అయ్యారు. అండ్ ఇప్పుడు వస్తున్న ట్రెండింగ్ సాంగ్స్ లో వీళ్ళిద్దరిదే సాంగ్స్ చాలా చాలా హైలైట్ అవుతున్నాయి. ఆ ప్రేమిలా సాంగ్ గానీ, బాసింగ బలాలే అనే సాంగ్ గానీ, రాత్రి రాత్రి రాత్రిలో అనే సాంగ్ గానీ, ఈ సాంగ్స్ అన్ని చాలా ఫేమస్ అయ్యాయి కాబట్టి వీళ్ళిద్దరికి మంచి క్రేజ్ ఏర్పడింది. వీళ్ళిద్దరికి మంచి క్రేజ్ ఏర్పడిన తర్వాత ఆ క్రేజ్ ని వీళ్ళు ఎలా యూజ్ చేసుకున్నారు, దీన్ని ఒక మైల్ స్టోన్ గా, అంటే నెక్స్ట్ స్టెప్ కి యూజ్ చేసుకోవాలి. మేబీ వాళ్ళు ఏం ఆలోచించారు, ఏం చేశారు అనేది మనకు అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ లైఫ్ వాళ్ళది, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బ్రతుకుతున్నారు. కానీ ఇప్పుడు శరణ్య అని, ఈ ఈశ్వర్ సాయి వాళ్ళ వైఫ్ శరణ్య అని, తిని ఏం చేసిందంటే వాళ్ళిద్దరిని రెడ్ హ్యాండెడ్ గా ఒక లాడ్జ్ లో అయితే పట్టుకుంది. సరే, ఆ పట్టుకున్న తర్వాత ఏం జరిగింది అనేది వీడియో అందరు చూసే ఉంటారు. మళ్ళీ ఇంకోసారి అయితే ఈ వీడియో చూడండి. దీనికోసమే మేము వచ్చాము. యాక్చువల్లీ పెళ్ళిన దొరకడా, ఇంకా ఎవరు దొరకలా నీకు? బిడ్డ మీద ప్రేమ లేదా రే? చూడు, విశాల్ విశాల్ విశాల్, ఇదిగో ఈ అమ్మాయి ఉన్నారు పోలీసులు ఇద్దరు. ఏంటి ఏం మాట్లాడతావు? చిన్న పడుకొని పెట్టుకొని రే, దాన్ని చంపు తీసుకొని పట్టు, దాన్ని చంపు. విశాల్ రా, అదిగో ఇద్దరు తగ్గించుకుంటున్నారు. ఇదిగో ఇదిగో ఇదే అది, ఈ ముండా. ఇదిగో ఇడు, ఇదిగో ఈ కొడుకుని వదిలేసి చెప్తున్నాడు. ఏంట్రా అది దీనికోసం రా వచ్చింది రే. 10 మంది వెళ్తుంది రా. అది ఏంట్రా? ఇదిగో ఈడ అసిస్టెంట్, ఈయనే అసిస్టెంట్. పెళ్ళైనోడు కాదు, పెళ్ళైనోడే దొరికాడా నీకు? పెళ్ళైనోడు దొరికాడా నీకు? పెళ్ళైనోడు దొరికాడా? పెళ్ళైనోడా? సిగ్గులే కొంచెం ఏంటి 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 పెట్టు. ఈ వీడియోలో ఈశ్వర్ సాయి వాళ్ళ వైఫ్ శరణ్య ఎంతసేపు ఆ అమ్మాయినే తప్పున్నట్టు, లేదంటే ఆ అమ్మాయే మొత్తం ఆ అబ్బాయిని ట్రాప్ చేసినట్టు, ఇష్టం లేకుండా ఆ అబ్బాయిని తనే బలవంతంగా ఈ రూమ్ కి తీసుకొచ్చినట్టు మాట్లాడుతుంది. అది ఎందుకో నాకు అర్థం అవ్వట్లేదు. మేబీ తన హస్బెండ్ మంచోడే కావచ్చు, ఎంత మంచోడైనా సరే ఇక్కడ ఇద్దరిది తప్పుంటేనే కదా ఇన్సిడెంట్ జరిగేది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎట్టుపోయి ఈ మాధురి రాథోడ్ అనే అమ్మాయిని డిఫేమ్ చేయడానికి, నెక్స్ట్ ఏ ఆఫర్స్ రాకుండా చేయడానికి వీళ్ళు చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారన్నట్టు అయితే నాకు అనిపించింది. ఎందుకంటే అక్కడ ఆ అమ్మాయిని చెంపదెబ్బలు కొడుతున్నప్పుడు తప్పు ఆ అమ్మాయిది ఎంత ఉందో, ఆ ఈశ్వర్ సాయి అనే వ్యక్తిది కూడా అంతే ఉంది కదా. తన్ని కూడా కొట్టాలి కదా. ఆడేమన్నా శుద్ధపూసన? ఆ వ్యక్తిని, ఈశ్వర్ సాయి అనే వ్యక్తిని తన వైఫ్ ఒక్క దెబ్బ కొట్టలేదు, ఒక్క మాట చెప్పట్లేదు. ఏమున్నా సరే మొత్తం ఆ అమ్మాయిదే, మాధురి రాథోడ్దే తప్పు, తనే తీసుకొని వచ్చింది, 10 మంది దగ్గరికి వెళ్తుంది, అలాంటి దాంతో నువ్వు ఎలా అసలు అని చెప్పేసి అవి మాట్లాడుతుంటే నిజంగా నాకు చాలా 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 బాధ అనిపించింది. ఎందుకంటే ఆ అమ్మాయి తప్పే చేసింది, మాధురి రాథోడ్ ఏం సక్కనైన పని ఏం చేయలేదు. ఆమె కూడా క్లియర్ కట్ గా మొత్తం తప్పే చేసింది. కానీ ఆ తప్పు తను ఎంత చేసిందో ఈ ఈశ్వర్ సాయి అనే ఈ వెధవ కూడా అంతే తప్పు చేశాడు. కాబట్టి వీళ్ళిద్దరిని ఒకే విధంగా శిక్షించాలి కదా. ఇప్పుడు ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ చూసినా సరే ఆ మాధురి రాథోడ్ అనే అమ్మాయినే చాలా హైలైట్ చేసి మాట్లాడుతున్నారు. అంటే ఆ అమ్మాయినే ట్రాప్ చేసిందా? ఈ వ్యక్తిది ఏం ప్రమేయం లేకుండానే అవుతుందా? ఇంకోటి ఏంటంటే నేను చెప్పాలనుకుంటుంది, ఇక్కడ తప్పు చేయని వాడంటూ ఎవడు లేడు. మన భూమి మీద వచ్చిన తర్వాత ప్రతి నా కొడుకు తప్పు చేస్తూనే ఉంటాడు, తప్పు చేస్తూనే ఉంటాడు. ఈ విషయంలో ఎవడు శుద్ధపూస కాదు.
ఒక సామెత ఉంటుంది కదా, దొరికినవాడు దొంగ, దొరకనివాడు దొర అని. ఈ యాస్టీస్ గా ఈ సామెతని వీళ్ళకి యాప్ట్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే వీళ్ళు దొరికారు కాబట్టి ఇప్పుడు దొంగలు అయ్యారు, దొరకకపోతే దొరలాగానే బయటకు తిరుగుతుండే. ఇప్పుడు ప్రతి ఒక్కరు సొసైటీలో ఎలా బిహేవ్ చేస్తున్నారంటే ఒక్క వన్ సైడ్ మాట్లాడడం ఆపేయండి. ఎందుకంటే ఆ అమ్మాయిదే తప్పు ఉంది, లేదంటే ఈ అబ్బాయిదే తప్పు ఉంది అనేది మాట్లాడడం తప్పు. దీన్ని మనం ఏదో వీళ్ళే తప్పు చేశారు, లేదంటే ఈ అమ్మాయి తప్పు చేసిందని వాళ్ళని ఎంత డిఫేమ్ చేయాల్సిన అవసరం లేదు. ప్రతి నా కొడుకు ఆ మాక్సిమం ఆ ఇండస్ట్రీలో, అంటే అందరని చెప్పను కానీ చాలా వరకు ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతాయని చెప్పేసి చాలా బయట అఫీషియల్ గా అనౌన్స్మెంట్లు కూడా వచ్చాయి. చాలా మంది బయటకు వచ్చి మీడియాలతో చెప్పారు, ప్రతి ఒక్కరి డిబేట్స్ లో పాల్గొన్నారు, ప్రతి ఒక్కరు ఎన్నో కంప్లైంట్స్ ఇచ్చారు, చాలా జరిగాయి. కానీ ఇది ఒక్కటే పెద్ద హైలైట్ అయినట్టు నాకు ఒకటి అర్థం కావట్లేదు. ఈ శరణ్య అని ఈశ్వర్ సాయి వాళ్ళ వైఫ్ ఉంది కదా, తిని ఏం చేయాలంటే ఆ వీడియోని పోస్ట్ చేసే ముందు ఒకసారి ఆలోచించాలి. ఇక్కడ అంటే నువ్వు నీకు ఇష్టం లేకపోతే సరే, దొరికారు కదా, దొరికిన తర్వాత నువ్వు డివోర్స్ ఇస్తే డివోర్స్ ఇచ్చేయి నీకు ఇష్టం లేకపోతే. కానీ ఆ వీడియోని మొత్తం ఎంత వైరల్ చేసి వాళ్ళని మొత్తం మానసికంగా, అంటే వాళ్ళు చేసిన తప్పుకి వాళ్ళు అనుభవిస్తున్నారు, అది కరెక్టే. గానీ మరీ ఇంత ఘోరంగా పబ్లిక్ లోకి ఇంత అమ్మాయిని, నాకు తెలిసి మొత్తం ఆ అమ్మాయిని టార్గెట్ చేయడానికే ఈ వీడియోని బయట రిలీజ్ చేసినట్టు నాకు అనిపిస్తుంది. ఒకటి మాత్రం కరెక్ట్, ప్రతి ఒక్కరూ తప్పు చేయని వాడంటూ ఎవ్వడు లేడు భూమి మీద. ప్రతి నా కొడుకు తప్పు చేస్తాడు. తప్పు చేసిన తర్వాత వాడిని నెక్స్ట్ ఎలా రికవర్ అవుతారు, లేదంటే ఎలా బౌన్స్ బ్యాక్ అవుతారు అనేది ఆలోచిస్తారు తప్పించి వీళ్ళు ఏదో వీళ్ళు దొరికారు కాబట్టి మనం ఒక దొంగలాగా ట్రీట్ చేయడం, దొరకకపోతే దొరలాగా ట్రీట్ చేయడం అనేది మనకు కూడా, మన దగ్గర కూడా చాలా తప్పు ఉంది. అండ్ ఈ విషయంలో ఎవరిది తప్పు ఎవరిది రైట్ అనేది నేను చెప్పడానికి ఈ వీడియో తీయట్లేదు. కానీ సొసైటీ ఈ విషయంలో ఏం ఆలోచించాలంటే, తప్పు ఇద్దరు చేశారు కాబట్టి మాట్లాడడం విధానం కూడా ఇద్దరితో కలిపి ఇద్దరిది తప్పు ఉన్నట్టే మాట్లాడాలి. ఇంకోటి ఏంటంటే, చాలా మంది ఆ అబ్బాయికే సపోర్ట్ చేస్తున్నారు. అరే అది వస్తుంది కాబట్టి వీడు వెళ్ళాడు, అలా మాట్లాడడం అసలు ఎంతవరకు కరెక్ట్ కాదు. వాడిది ఎంత తప్పు ఉందో ఆ అమ్మాయిది కూడా అంతే తప్పు ఉంది. వీడు తప్పు చేశాడు కాబట్టి ఎంత సరే, ఆ అమ్మాయి అయితే ఈయన ట్రై చేసింది అనుకుందాం ఒక సెకండ్, అంత ట్రై చేసిన తర్వాత వాడికేం బుద్ధి లేదా? వాడేమైనా చిన్న పిల్లోడా? ఆయనకి దిమాగ్ లేదా? ఆయనకి అన్ని తెలుసు కదా, ఒక కొడుకు కూడా ఉన్నాడు కదా, చిన్న బాబు కూడా ఉన్నాడు కదా. అన్ని రోజుల నుంచి నువ్వు అంత చేస్తున్నప్పుడు నువ్వు సక్కగుంటే అయిపోతుంది కదా. సొసైటీ నిజంగా ఎలా అంటే ఒక్కరిని టార్గెట్ చేయడం, ఒక్కరిని డిఫేమ్ చేయడం అనేది నాకు అస్సలు నచ్చట్లేదు. అందుకని ఈ వీడియో చేస్తున్నాను. ఇద్దరిది తప్పు ఉంది, శిక్షిస్తే ఇద్దరిని శిక్షించండి, లేదంటే గమ్మున మూసుకొని కూర్చోండి. కాకపోతే ఒక్కటే ఆ అమ్మాయి తప్పు చేసింది, లేదంటే వీడే తప్పు చేశాడని చెప్పేసి నిజంగా నాకైతే అందరికంటే ఎక్కువ కోపం వస్తుంది ఆ ఈశ్వర్ సాయి వాళ్ళ వైఫ్ మీద నాకు కోపం వస్తుంది. ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ కూడా అక్కడి చెప్పు తీసుకుని కొట్టాలి నా కొడుకుని, అప్పుడు బుద్ధి వస్తుంది కదా. వాడిని కొట్టకుండా ఆ అమ్మాయిని కొడుతుంది. మొత్తం ఆ అమ్మాయినే ఎందుకు అంత టార్గెట్ మాట్లాడుతున్నారు? 10 మందితో వెళ్తుంది, లేకపోతే అలా చేస్తుంది. నువ్వేనా చూసావా, చేసావా? అది 10 మందితో వెళ్తే 100 మందితో వెళ్తే నీకెందుకు అది? మొత్తం ఆ వీడియోలో బయటకు రిలీజ్ చేసినప్పుడు చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకుంటారు కదా. ఇది ఎంతవరకు నాకు కరెక్ట్ అనిపించట్లేదు. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ కూడా మీరు ఒకసారి ఖచ్చితంగా కామెంట్ లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.